మామగారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా అమ్మగారు ఈ కోరిక కోరింది, కాబట్టి మా అమ్మగారికి కూడా సంతానం కలిగేటట్టు, పుత్ర సంతానం కలిగేటట్టు మీరేమైనా ప్రసాదం ఇవ్వాలి. తప్పకుండా అని చెప్పి ఆ తల్లిని అదేవిధంగా కోడల్ని పిలిచాడు. చక్కగా మీరు స్నానం చేసి రండి, నేను అనుష్ఠానం చేసి మీకు ప్రసాదం ఇస్తాను. ఇద్దరూ వెళ్ళారు. కోడల్ని పిలిచాడు, అమ్మాయి ఇదిగో ఈ 2 పండ్లు ఉన్నాయి, ఈ పండు ప్రసాదంగా స్వీకరిస్తే క్షత్రియ తేజస్సుతో కూడినటువంటి కొడుకు పుడతాడు. ఎందుకంటే మీ అమ్మగారు క్షత్రియ వంశం, అక్కడ పరిపాలన చేసేవాడు పుట్టాలి, ఇక్కడ జపం చేసుకునేవాడు పుట్టాలి, నాకు మనవడు. ఈ పండు చక్కగా సత్వగుణ సంపన్నుడు, బ్రాహ్మణ సదాచారాన్ని పాటించేవాడు, అటువంటి పిల్లవాడు ఈ ప్రసాదం స్వీకరిస్తే పుడతాడు. జాగ్రత్తమ్మా అని ఆశీర్వదించి వెళ్ళిపోయినాడు మామగారు. వెళ్ళిపోయిన తర్వాత ఆ 2 ప్రసాదాలు అక్కడ ఉన్నాయి.